కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. అందరికీ నమస్కారం. మరి ఈరోజు వెలంపూడి గోపాలకృష్ణ గారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారు లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్నారు. వారికి స్వాగతం పలుకుతుంది. వీరు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మొదట్లో ఉండి తర్వాత తను వేరే రాజకీయ పార్టీకి వెళ్ళి మళ్ళీ తెలుగుదేశం పార్టీ తనైతేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మళ్ళీ ఇందులోకి రావడం జరిగింది. అయితే ఆయనకి ఇది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, ఎన్డీఏ కూటమి యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు నడుస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే అమరావతి పోరాటంలో వీరి పాత్ర ఉంది. సో ఈ రోజు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తున్నట్లు అఫీషియల్ గా ఈ రోజు మళ్ళీ దినోత్సవం జరగటం మళ్ళీ తెర వెనుక నుంచి కృషి చేసిన ఎన్డీఏ అయితే ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఎన్డీఏ కూటమికి ఎటువంటి విఘాతం జరగకుండా ఉండేటట్టుగా అందరూ ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మళ్ళీ గోపాలకృష్ణ గారు తెలుగుదేశంలో రావడంపై మీ స్పందన ఏంటి? ఈ పార్టీ అనంతం అండి, అనంతం. ఇందులో ఈ పార్టీ సిద్ధాంతాలకి ఎవరైతే అనుగుణంగా నడుచుకుంటారో వారికి ఎప్పుడు కూడా ఒక సముచిత స్థానం కల్పిస్తాం. లేదు, మళ్ళీ మొదటి నుంచి పార్టీకి కష్టపడి కొన్ని దశాబ్దాలుగా మధ్యలో 14లో కూటమిలో భాగంగా వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు కూటమి భాగంలోనే ఎలక్షన్ లో కలిసి పనిచేస్తాం. అదే పద్ధతిలో కొనసాగుతాం.